బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్ తర్వాత చప్పగా సాగుతున్న టాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడానికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఓపెన్ అవ్వడం మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయింది. ముందుగా ప్రీమియర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు కూడా మంచి రెస్పాన్స్ నే సాధించింది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలు కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుండి, కామన్ ఆడియన్స్ నుండి, మాస్ ఆడియన్స్ నుండి మొత్తం మీద ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఆకట్టుకున్నా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా మెప్పించినా కానీ స్టార్టింగ్ లో హీరోయిన్ ఎపిసోడ్స్ ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాయని చెప్తున్నారు. మరి ఓవర్ ద టాప్ అనిపించే సన్నివేశాలను పెట్టారని, దాంతో పాటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫైట్ సీన్స్ మరి ఓవర్ ద టాప్ అనిపించే విధంగా ఉందని చెబుతూ ఉండగప్పటికీ ఎమోషనల్ కనెక్షన్ బాగానే ఉండేలా ప్లాన్ చేస్తూ రామ్ చరణ్ తో అలాగే జగపతి బాబుతో తీసిన సన్నివేశాలు మెప్పించాయని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలన్నీ కూడా బాగా ఆకట్టుకోవడంతో కొన్ని సీన్స్ క్రింజ్ అనిపించే విధంగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించిందని ఫ్యామిలీ ఆడియన్స్ చెబుతున్నారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చని చెబుతూ ఉండటం విశేషం. ఇక రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో హీరోయిన్ ఎపిసోడ్ మేజర్ డ్రాబ్యాక్ అని, దాంతో పాటు తర్వాత సీన్ ఏమవుతుందనేది చాలా వరకు ప్రిడిక్టబుల్ గానే అనిపించిందని, కొన్ని సీన్స్ మినహా సినిమా మొత్తం ఆల్రెడీ లీక్ అయిన స్టోరీ పాయింట్ ప్రకారమే అనిపించిందని చెప్తున్నారు. ఇంత పెద్ద సినిమాకు ఇలా లీక్ లాంటివి రావడం సినిమా చూసేటప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యేలా చేయలేకపోయిందని చెబుతూ ఉండటం మైనస్ పాయింట్ అయినా కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ గా సినిమా కానీ పెద్దగా బోర్ ఏమీ అనిపించకుండానే సినిమా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించిందని చెబుతూ ఉన్నారు. ఇక మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా అంతా మాస్ మూమెంట్స్ తో నిండిపోయినప్పటికీ కూడా ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువ అవ్వడం, క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ గా ఉండటంతో ముందు ఉన్నంత టెంపోస్ తర్వాత అది మెయింటైన్ చేయలేకపోయిందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద మాస్ ఆడియన్స్ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ కన్నా అటు ఇటుగా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద రెస్పాన్స్ అయితే ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో ఉందని చెప్పవచ్చు. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ వీకెండ్ తర్వాత చాలా వరకు కనెక్ట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉండగా, అన్ సీజన్ తర్వాత చాలా వరకు ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి రావడానికి ఇప్పుడు ఈ సినిమానే కారణం కాబోతూ ఉండటంతో ఎలాగోలా ఒకసారి చూడడానికి అయితే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ కి వస్తారనే చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద మూవీ ఎలాంటి కలెక్షన్ ను లాంగ్ రన్ లో సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.